శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 832వ నామము ప్రాణదాత్రి. ఈ నామముకి అర్థం ఏంటి అంటే, ప్రాణ అంటే ప్రాణములను, దాత్రి అంటే ఇచ్చినది. జగన్మాత సకల జీవుల్లోనూ ఉన్న పంచప్రాణములను చైతన్యపరిచి వాటిని సక్రమంగా పనిచేయనట్లు చేసి జీవులకు ప్రాణదానం చేస్తూ ఉంటుంది. సర్వ జగత్తుల్లో ప్రాణశక్తిగా ఉండి వారిని జీవింపచేయు మహాశక్తియే అమ్మవారు. జగన్మాత మార్కండేయునికి యముని బారి నుంచి రక్షించి ప్రాణప్రదానం చేసింది కదా. ఇక్కడ మనకు ఒక ధర్మ సందేహం వస్తుంది. యముని శిక్షించి మార్కండేయుని రక్షించిన శివుడు కదా అనుకుంటాం. మరి పార్వతీదేవి ఏ విధంగా రక్షించింది అనే డౌట్ వస్తుంది. యముడు మార్కండేయునిపై తన యమదండమును విసిరినప్పుడు ఆ దండము శివలింగముని హత్తుకుని ఉన్న మార్కండేయునితో సహా శివలింగానికి కూడా పడిందనమాట. అందుకు ఆగ్రహించిన శివుణ్ణి అమ్మవారు వామపాదంతో యముని తనితే అతడు వెంటనే అక్కడికక్కడే మరణించాడు. మార్కండేయుడు రక్షింపబడ్డాడు. తర్వాత దేవతలందరూ అమ్మవారిని శివుణ్ణి ప్రార్థించి యముణ్ణి తిరిగి జీవితుడిని చేయమని కోరారన్నమాట. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అర్ధనారీశ్వరుడైన శివుల్లో వామభాగం అమ్మది కదా. అందువల్ల యముణ్ణి తన్ని మార్కండేయునికి ప్రాణప్రదానం చేసింది ఆ తల్లే కదా. అదేవిధంగా యమధర్మరాజు రూపంలో మహాసతి అయిన సావిత్రికి ఆమె మరణించిన పతి సత్యవంతుని ప్రాణాలను తిరిగి ప్రసాదించింది కదా. ఈ విధంగా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఆ తల్లి జీవులకు ఈ పంచప్రాణాలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఏ విధంగా మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ తిరుగుతూ ఆ గదిలోనే ఉన్న గాలిని నలుమూలలకు పంపుతూ చల్లని గాలిని ప్రసాదిస్తుందో, అదేవిధంగా అమ్మవారు మనలో నెలకొని ఉన్న పంచప్రాణాలను శరీరంలో అన్ని దిక్కులకు పంపి అవయవాలన్నింటినీ సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుంది. ఈ పంచప్రాణాల్లో నెలకొని ఉన్నది జగన్మాత యొక్క చైతన్య శక్తియే. ఈ చైతన్య శక్తియే మహాప్రాణము లేదా జగత్ప్రాణము. ఈ శక్తి కదిలితేనే జీవుల్లో ప్రాణశక్తి కలిగి వారు సజీవులుగా ఉంటారు. ఈ ముఖ్య ప్రాణము లేదంటే మహాప్రాణము లేదంటే జగత్ప్రాణము అనుకున్నాం కదా, అది సాక్షాత్తు జగన్మాత యొక్క చైతన్య శక్తి. మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మళ్ళా తిరిగి వెనుకకు పరిభ్రమిస్తూ జీవుల్లో ఉన్న పంచప్రాణములు వాటి విధులను అవి నిర్వహించేలా నియంత్రిస్తూ ఉంటుంది. ఈ విధంగా పంచప్రాణములకు ప్రాణములను ప్రసాదిస్తుంది కనుక వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ప్రాణదాత్రి అనే నామంతో కీర్తించారు. జీవులందరికీ కూడా వారి యొక్క కర్మ ఫలితములను అనుసరించి వారికి మరుజన్మ ప్రసాదిస్తూ ఉంటుంది కనుక ఆ విధంగా కూడా పరమేశ్వరిని ప్రాణదాత్రి అనే నామంతో పిలిచారు. ప్రాణోహి భూతానాం ఆయుహు అన్నది వేదవాక్యం అన్నమాట. పరమేశ్వరి సకల బ్రహ్మాండములందలి సమస్త భూతజాలమునకు వారి వారి కర్మానుభవ పూర్తికి తగినట్లుగా ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. సర్వే ప్రాణ అనూత్రామంతి, సకల ప్రపంచమును జీవింపు చేస్తూ ఉంటుంది. ఆయుప్రదురాలు అయిన జగన్మాత ప్రాణదాత్రి అను నామంతో కీర్తింపబడింది. ఈ జగత్తులో కనబడుతూ ఉన్న జీవులందరూ ఆ తల్లి యొక్క స్వరూపాలే కదా. తమకు ప్రాణదానం చేసినందుకు కృతజ్ఞతగా జీవులందరూ ఆ తల్లిని స్తుతిస్తూ సామాన్యులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ నుండి మహాయజ్ఞములు యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. 84 లక్షల జీవరాశుల్లో చైతన్య శక్తిగా లేదంటే ప్రాణశక్తిగా ఉన్న ఆదిపరాశక్తి సర్వులకు పూజనీయురాలు. ప్రాణదాత్రి అనే నామంతో అమ్మవారిని మనం పూజిస్తున్నట్లయితే మనము ఈ నామంలో చెప్పుకున్న విధముగా ఈ పంచప్రాణాలు అనుకున్నాం కదా, వాటిల్లో చైతన్య శక్తిగా అమ్మవారు ఉండి మన శరీరం ఎల్లప్పుడూ చైతన్యంగా ఆరోగ్యంగా ఉండేటట్లు అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు. శ్రీమాత్రే నమః.